ఇక విశాఖ జిల్లా దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ లో భార్యాభర్తల జంట హత్యలు కలకలం రేపాయి. రిటైర్డ్ డాక్యార్డ్ ఉద్యోగి యోగేంద్ర బాబు అతని భార్య లక్ష్మిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఇద్దరిపై కత్తులతో దాడి చేసి నగలు దోచుకొని పరారయ్యారు. బెడ్రూమ్ లో ఉన్న లక్ష్మి ఒంటిపైన నగలు దోచుకునేందుకు యత్నించగా అడ్డుకున్న యోగేంద్ర బాబుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. యోగేంద్ర దేహంపై 8 కత్తిపోట్లను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, నగల కోసమే హత్యలు చేశారా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? వాళ్ళు అనుకుంటున్నట్లుగా కేవలం నగల కోసమే ఈ దారుణం చేసినట్లుగా తెలుస్తోందా లేదా ఇతర కుటుంబ కలహాలు ఇతరత్ర ఏమైనా కక్ష సాధింపు చర్యలు ఏమైనా ఉన్నట్లు తెలుస్తోందా? ఇదైతే విశాఖ నగరంలో దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అత్యంత సమీపంలో దంపతుల హత్య తీవ్రంగా కలకలం రేపిందని చెప్పాలి. ఏదైతే నేవల్ డాక్యార్డ్ లో రిటైర్డ్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి యోగేంద్ర బాబు, ఆయన భార్య లక్ష్మి ఇద్దరు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. సుమారుగా ఏదైతే 5 రోజుల క్రితం ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వెళ్లి 2 రోజుల క్రితం తిరిగి వచ్చినట్టుగా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే శుక్రవారం సాయంత్రం యోగేంద్ర బాబు ఆ ఇంటికి ఆయన మేనల్లుడు వెళ్ళినటువంటి పరిస్థితిలో ఎంత పిలిచినా పలకపోవడంతో కిటికీ నుంచి, అంటే ఫోన్ చేసినా ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో కిటికీలో నుంచి తొంగి చూడగా వీళ్ళిద్దరూ కూడా మిగతా జీవులుగా పడి ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి తీవ్రంగా కలకలం చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వెంటనే స్థానిక పోలీసులకైతే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రక్తపు మడుగులో యోగేంద్ర బాబు కనిపించడంతో అప్పటికే ఎవరైతే దుండగులు ఎవరైతే ఉంటారో దంపతులిద్దరిని కూడా హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లుగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఫోన్ చేసినా సరే ఇంట్లో ఎవరు ఉన్నారా లేరా అనే విషయం అయితే పూర్తి స్థాయిలో వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితిలో తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసినటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక విజువల్ లో కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మి అనే లక్ష్మి దగ్గర నుంచి కొంత మొత్తంలో డబ్బు లేదా నగలు కాజేసి తిరిగి వెళ్లే ప్రయత్నంలో తన అయితే రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కన్నబాబు. సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం వడ్డేపల్లి శివారు